మన కర్మ ఏంటంటే మన ఆంధ్రాలో 25 మంది ఎంపీలు వాళ్ళ మనుషులే, మొత్తం రాజ్యసభ మెంబర్లు వాళ్ళ మనుషులే. ఏదొచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు. అందులోంచి బయటపడండి. కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించాల్సిన ఇష్యూస్లో రాజీ పడకండి. మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. రాజీ పట్టడానికి ఏమైనా ఇచ్చారంటే పోలవరం లేదు. పోలవరంకి వేళ 100, 1000 పెట్టారు. ఎన్ని కోట్లు పెట్టారు? పోలవరం కాదు, దానికి అమరావతి, దీనికి రైల్వే, దానికి ఏమైనా అంటే మీరే ఇవ్వలేదంటారు, వీళ్ళు మేము ఇచ్చామంటారు. 1000 రూపాయలు పెట్టారట. 1000 రూపాయలు. పోలవరం అసలు లేదు. అది నేషనల్ ప్రాజెక్టు, ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో. అసలు లేనే లేదు. ఇంకా మనకి ఇస్తామని ఏమి ఇచ్చారు? స్పెషల్ కేటగిరీ స్టాటస్ అయితే ఎగిరైపోయింది. ఎందుకు మనం రాజీ పడాలి? మీ పాతి కాదు ఇంకో చోట చూసుకుంటాడు ఆయన. మేము అట్లీస్ట్ ప్రజల కోసమైనా వ్యతిరేకిస్తున్నామని చెప్పండి. మా ప్రజలు ఒప్పుకోరా బాబు, నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి. లేకపోతే సిటిజన్స్ బిల్లుకి ఓటేసారు, రైతుల బిల్లుకి ఓటేసారు, అన్నింటినీ సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరును. ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టి చేస్తూ ఉంటారు. ఇన్ని బాకీలు అయిపోయి, అన్ని బాకీలు అయిపోయి, ఎంత అప్పు తెచ్చావు అని రోజు ఇదే స్టేట్మెంట్లు చూస్తాం. కానీ 1,60,00,000 కోట్ల రూపాయల అప్పు ఈవేళ కేంద్రం చేసింది. 1,60,00,000 కోట్లు అంటే వాళ్ళకి అధికారం అప్పగించిన నాటికి ఈవేళకి 1 కోటి కోట్లు చెప్పలేకపోతున్నాం కూడా. ఇంత ఉంటుందని 1 కోటి కోట్లు అప్పు చేశారు. ఏం చేశారా? పోనీ చూపించండి. 1 కోటి కోట్లకి ఇదిగో ఇది కట్టాం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసామనడానికి ఏం లేదు. అసలు ఏం చెప్పరు. అడిగితే నోరు మీద అంటారు. కూర్చో అనగానే అందరు కూర్చోవలసిందే. కూర్చోపోతే పొద్దున్నే ఈడీ వచ్చేస్తుంది ఇంటికి, లాక్కోలేక చావాలి. ఇంకా ఈ పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాలంటే ఎవరెవరైతే బీజేపీ సిద్ధాంతం, హిందుత్వ, బీజేపీ సిద్ధాంతం, క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలవాలి. ఆ కలిస్తేనే అది జరుగుతుంది. బడ్జెట్ మీద ఇంత ముందు మాట్లాడేవాడిని, వేళ చాలా కాలానికి మాట్లాడవలసి వచ్చింది. అన్నట్టు ఈ మధ్య నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన, మేము ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన ఆఫీస్లో జాయింట్ సెక్రటరీగా ఉండేవారు. తర్వాత వచ్చి మోడీ గారి దగ్గర కూడా ఆయన సెక్రటరీగా పిఎంఓలో చేశాడు. మన ఈస్ట్ గోదావరి ఆయన అనుకుంటాను, చాలా ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన వాయిస్ అని ఒకటి ప్రచారంలో తిరుగుతోంది. ఆయన వాయిస్, ఆయన ఒక నీతి ఆయోగ్ తరఫున ఒక 500 మందిని పిలిచి ఎకనామిస్టులు దాంట్లో మాట్లాడిన మాటలు రికార్డు చేసి అది ఒకటి తిరుగుతోంది. ఏంట్రా అంటే 42% స్టేట్లకు ఇవ్వడానికి మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకం. 32 ఇస్తున్నాం చాలు ఇవ్వద్దని. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అప్పటికే 42 ఇవ్వాలి అని రాసిచెట్ట. ఫైనాన్స్ కమిషన్ రాసిన తర్వాత గవర్నమెంట్కి ఆమోదిస్తే ఆమోదించాలి, లేకపోతే తిరస్కరించాలి. రెండే ఉంటాయి. ప్రభుత్వం దాన్ని ఇంత తగ్గిస్తున్నాం, ఈ మ్యాప్ ఎలా మారుస్తున్నాం అంటానికి ఉండదు. వాళ్ళు 42 అని రాసి ఇచ్చారు, చేసి తీరాలి. దాన్ని ఆపడానికి మోడీ గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఈ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది తిరుగుతోంది. సుబ్రహ్మణ్యం గారు వాయిస్తే ఎక్కడ మాట్లాడాడో అన్నీ వస్తుంది. అది పెట్టినవాడు కూడా ఒక మీ జర్నలిస్టే, చాలా పాపులర్ జర్నలిస్టు, నార్త్కి సంబంధించిన అతను వెబ్సైట్లో పెట్టాడు. ఈ ఆర్థిక పరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దివాళా కోరు వ్యవహారాలన్నీ కూడా మనం బయటికి తీసుకురావాల్సిన పని ఉంది. నేనేముంది ఊరికే మన రాజమండ్రిలో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇది పార్టీ స్టాండ్ తీసుకోవాలి. పార్టీలు స్టాండ్ తీసుకుని తిరగబడితే తప్ప పని జరగదు. ఇంకా నెక్స్ట్ మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న చెప్పింది ఏంటంటే, ఆంధ్రాలో కేసులు పెడితే ఆయన తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే, తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కుదరదు, ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది. అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ఎక్కడ కేసులు అక్కడే చూసుకున్నాను. ఈయన ఏం చేశాడు, ఆంధ్రాలో ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయండి అని ఈయన పిటిషన్ వేసాడు. చేస్తే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా ఒప్పుకోలే, డిస్మిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు. నెక్స్ట్ వీళ్ళు చాలా, నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. నాకు అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందన్న దాని మీద చూడలేదు. కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్మెన్ ఛాలెంజ్ చేశాడు, మనిద్దరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి అని. ఆ వేళకి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయించా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను.
ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా నడుపుతారా ఈ దేశంలో? ఇలా కూడా మనుషులు ఉంటారా? చట్టం అనేది మామూలు తీసి అవతల పారేసి పైపెచ్చి అవతల పారేసి తప్పించుకోవటం కాదు, అవతల పారేసి ఏం చేస్తావా అని ఇదే మాట. ఎస్, నేను ఒప్పుకోవట్లేదు. ఏంటి ఆ చట్టం కాదు, నాకు వర్తించదు, అయిపోయింది. కోర్టు నుంచి ఉంది అరెస్ట్ చేయొద్దు అని, కోర్టు నుంచి వెళ్ళి ఏ రకమైనటువంటి బలవంతం చేయకండి అని ఉంది.